ఈ పింక్ కలర్ షర్ట్లో కలర్ఫుల్ బెండకాయలో భలే అందంగా ఉన్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో నువ్వు బెండకాయలతో దొండకాయలతో పొగినా నేను నీకు పన్ను వెళ్ళి పని చూసుకో. నువ్వు అలా అన్నావు అంటే కొండెక్కి దూకేస్తా. ఇలాంటి జోకులు చాలా మంది అమ్మాయిలు దొరికిన్నాను. కాస్త వల్లున్న మన్మధుల్లా ఉంటానని మరి అలా మొమ్మటి పెట్టిస్తే ఎలా అమ్మా? ఎంత మగన్నైనా నాకు మనసు ఉంటుందిగా. ఇటు కాదు అటు. ఓ ఇటా? అరే మావా, ఏంటో మావా ఈ అమ్మాయిల టార్చర్ భరించలేకపోతున్నా. ప్రేమించి అని చెప్పి నెత్తి మీద ఉన్న కాస్త ఈకలను పీకెత్తున్నారా. నీ అబ్బా ఎందుకురా అంత గట్టి కొట్టో? లేకపోతే కొట్టనా మరి? రాత్రి అయితే పేకల దాకా తినేయడం, కాళ్ళు చాపును కళ్ళగానేయడం చిరాకు దొబ్బుతుంది. ఏంటి ఇదంతా కళ? లేకపోతే నువ్వు ముదిరిపోయి 3 ఏళ్ళు అయిందిరా, ఇంకా నీ వెనకాల అమ్మాయిలు పడతారా? నీ అబ్బత్తు. అదేంట్రా, కళ్ళలోకి వచ్చిన ప్రతి అమ్మాయి నన్ను కావాలంటుంది, పెళ్లి చూపులకు వచ్చిన ప్రతిదీ నన్ను వద్దంటుంది. ఊరికనే, అస్సలు ఊరికనే. అవసరమైతే అందమైన విగ్గుకొనైనా సరే నాకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఒరే గోపాలం, వయసులో ఉన్నప్పుడు సెటిల్ అయ్యాకే చేసుకుంటా అన్నావు. బాగా జుట్టున్నప్పుడు కాళ్ళ దగ్గర కొంచెం సంబంధాలన్నీ చెడదబ్బావు. ఇప్పుడేమో విగ్గు కొంటాను, ఒక ఇంటి అవుతానని గెంతుతున్నావు. అరే నీలా లైఫ్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే పెళ్ళని చేతిలో తిట్లు తనులు తినాలిరా. ఈ రోజుల్లో అమ్మాయిలు మామూలుగా లేరు. అడిగింది ఇస్తావా లేదు సత్తవా అని సాగుకొడుతుండ్రు. ఒరే గోపాలం, నీకు సంబంధాలు చూసి నాకు నీరసం వచ్చిందిరా. నేను బతుకునిగా నీకు పెళ్ళి అవుతుందని నమ్మకం నాకు లేదురా. నీకు సంబంధాలు చూసి నేనైనా చావాలి, ఎక్కడైనా చచ్చిందని తీసుకొచ్చి నీకు పెళ్ళైనా చెయ్యాలి. ఊరుకోరా, నా కోసం పని కొట్టుకునేవారు చెప్తారు. ఒరే సచ్చిందని కూడా వదలవా సచ్చినోడా, పోతావురా రే. ఈ వయసులో పిల్లలతో మార్కెట్కి వెళ్ళి సరదాగా రావాల్సిన చెరుకు మొక్క నవ్వులుకుంటూ సింగిల్గా వస్తున్నాను. రోజుకి పెళ్ళి మీద బెంగ వచ్చేస్తుంది. గట్టిగా అరవాలనిపిస్తుంది. ఏమైంది? ఇదేంటి అందరూ ఎడుతుండ్రు? అరే రే, ఎవరు చనిపోయారు? ఎలా చనిపోయారు ఏమో. అందరి జీవితాలు ఆనందంగా ముందుకు వెళ్ళవు, కొందరి జీవితాలు మధ్యలోనే ముగిసిపోతాయి. నా జీవితం కూడా అంతే. ఇప్పుడు నిన్నెవడు అడిగాడు? చనిపోయింది ఎవరైనా అడుగుతున్నా. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో ఆత్మహత్య చేసుకుంది. చాలా. అవునా? అయితే నాకు పెళ్ళి అవ్వలేదు. అన్నీ ఉన్నాయి, నెత్తి మీద ఉన్న ఏకలు తప్ప. ముందే చెప్పుంటే లైఫ్ ఇచ్చేవన్నే. నిజంగా మంచి లైఫ్ ఇస్తావా? ప్రామిస్. మధ్యలో నీ ఆనందం ఏంటి? పోయిందేదో నువ్వులాగా. అది నిజంగా నేనే, అది నాశనమే. ఇంకా నయ్యం, నేనే పోయాను. ఆశావుకు ఆత్మనయ్యాను అనలేదు. నీకు నమ్మకం లేకపోతే శవం దగ్గరికి వెళ్ళి చూడు. సరే చూస్తా. నువ్వేదో కొత్త అర్రర్ మూవ్ చెప్తున్నావుగా, వడ్డెత్తి నీ పని చెప్తా. పెర్ఫార్మెన్స్లు బాగానే చేస్తున్నారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలు యూట్యూబ్లో చాలానే చూసా. పండిపోయింది ఇక్కడ, సారీ ఊడిపోయింది. హలో ఎక్స్క్యూజ్ మీ, నువ్వెంత పెర్ఫార్మెన్స్ చేసినా 200. లే లే లే. ఏంట్రా అర్జెంట్గా ఫోన్ చేసావు? ఏంట్రో వర్షంలో తెలిసిన కుక్కలు అలా వణికిపోతున్నావు? చూడకూడదు ఏదైనా చూసావా? అరే మావా, నేను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకొని ఒక దయ్యం నా వెంట పడుతుందిరా. ఎరా ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ అయిపోయారు, ఇప్పుడు దయ్యాల మీద పడ్డావా? పోనీలే, అదైనా ఒప్పుకుందిరోయ్. త్వరగా ఓకే చెప్పే. అది పోతే ఆకు మీద తేనేసుకుని నాకాలి. నీ అబ్బా ముందా నిలిపోమనరా, వచ్చి పడిపోతుంది. నాకేం కనపట్లేదే. నేను నీకు తప్ప ఎవరికి కనిపించను. త్వరగా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించేవా?
నేను బాగా అలసిపోయాను. ఎవరా అది? నాకేం కనపట్లేదే. కాసేపు శ్మశానానికి వెళ్ళి రెస్ట్ తీసుకొని వస్తానే. బాయ్. ఎక్కడ్రా? కనపట్లేదు, చెప్పరా. ఒరేయ్, అది వెళ్ళిపోయిందిరా. బాగా అలసిపోయిందంట. శ్మశానంకి వెళ్ళి రెస్ట్ తీసుకొని వస్తా అంది. ఎందుకురా ఇంటికి పిలిచి మరీ ఎర్రమందారని చేస్తావు? శ్మశానానికి వెళ్ళిందా? ఇంకా సేపు ఉంటే ఇద్దరికి కలిపి పోయేవారు బుక్ చేయమంటావేమో. ఛీ! ఒరే గోపాలం, దోలు తీరిందా? ఫు! సవాల్ దగ్గరికి వెళ్ళి సవాల్ చేస్తే ఇలాగే ఉంటుంది. అవును, నాకు తెలిసి నేను పెద్ద అందగాని కాదు, నేను మంచోని కూడా కాదు. అయినా నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? పూర్తిగా హెయిర్ కూడా పోయింది. నన్ను వదిలేసి ఒక ఉంగరాలు జుత్తుని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. అబ్బా, నీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. చచ్చినోడికి వచ్చిందే కట్నం. నేనెలాగో చచ్చాను, లక్కీగా నువ్వు నాకు దక్కావు. సరే గాని నీకు మందు అలవాటు ఉందా? ఉన్నదని చెప్తే వదిలేస్తావా? అలవాటు చేసుకుంటా. మొన్న ఒక వైన్ షాపోడు చచ్చి మా శ్మశానానికి వచ్చాడు. వచ్చినప్పుడు 4 ఫుల్ బాటిల్స్ తెచ్చాడు. నీకు అలవాటు ఉందేమో చెప్తే ఒక ఫుల్ బాటిల్ తీసుకొద్దామని అడిగా. నీకో దండమే బాబు. రోజు నీ దగ్గర చావు కబుర్లు వింటుంటే పెళ్ళి అవ్వకుండా పోతానని భయం వేస్తుంది. ఓ పని చేద్దామా? దగ్గరలో గుడికి తీసుకెళ్ళి తాళి కట్టిస్తా. నన్ను వదిలేస్తావా? వదిలేస్తావా? ఏంటి మాట్లాడట్లేదు? అంటే అది సిగ్గుపడుతున్నావు ఏంటి? అదే మరి ఫస్ట్ నైట్ సంగతి ఏంటి? నీతో ఫస్ట్ నైటా? ఇదేంటి పాలు ఎర్రగా ఉన్నాయి? ఈ మధ్య గేదెలు పాలు ఎర్రగేస్తున్నాయా? ఆహా కాదండి, ఇవి పాలు కాదు, రక్తం. మా దెయ్యాల ఆచారం ప్రకారం ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కొడుకు రక్తం తాగాలి. ఆహా, ఆ తర్వాత నువ్వు నా రక్తం తాగుతావా? అంతేనా? ఎముకలు పుర్రులు కూడా ఉన్నాయా బొంతోటి ఆడుకోవడానికి? ఇప్పుడెవరు తలుపు కొడుతున్నారు? ఓ అదా, శ్మశానంలో నా సమాధికి ఎదురుగా ఉంటారు నా కొలీగ్స్. ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, నాకు తోడుగా ఉంటారని. మీరు వెళ్ళండి, రేపు మార్నింగ్ నేను ఫస్ట్ నైట్ అప్డేట్స్ చెప్తాను. నువ్వు చాలక నీ ఇరుగు పొరుగు దెయ్యాలు కూడా తీసుకొచ్చావా? అసలు ఏం జరుగుతుందా నా లైఫ్ లో? అమ్మ బాబాయ్, ఎంత డేంజర్గా ఉందేటి? మళ్ళీ మాయమైపోయావా? నీ పని బాగుంది. నచ్చినప్పుడు వస్తావు, పని అయిపోయాక వెళ్ళిపోతావు. నా భవిష్యత్తే ఏం అర్థం కావట్లేదు. నీ భవిష్యత్ ఏమిటో ఎలా ఉండబోతుందో నేను చెప్తాను నాయనా. అబ్బా, అంత బాగా చెప్తావా? అవును నాయనా, ముందు చూసి చెప్తా, వెనక చూసి చెప్తా, పైన చూసి చెప్తా, కింద కూడా చూసి చెప్తా. చెప్పేయమంటావా నాయనా? చెప్దూలే గాని ముందు నాకు పెళ్ళైందిలే చెప్పు. వీడెవడో గాని బుర్ర మీద బొచ్చు లేకపోయినా బుర్రలో మాత్రం గుజ్జు బాగానే ఉంది. చూడ్డానికి ముదురుగాను ఉన్నాడు. పెళ్ళైపోయి ఉంటుందిలే. నీకు పెళ్ళయింది నాయనా, ఒక సెటప్ కూడా ఉంది. దానికి నీ మీద మోజు కూడా ఉంది. నిజమేనా? నిజమే, తమరు చెప్పారు కదా. ఒకవైపు పెళ్ళవలేదని నా బాధ. నాయనా నాయనా నాయనా, పిశాచి నా మాట పీకుతుందని విను నాయనా. అల్లాడిపోతుంటే నాయనా నాయనా నాకు నాయనా setup నాయనా ఉందని నాయనా, చెప్తావా? శాంతించు నాయనా, శాంతించు. నీకిదేం కరవరా? ఇంట్లో బ్రహ్మాండమైన బాత్రూమ్ పెట్టుకుని బయటకు వచ్చావు. నాకంటే బయటకు వచ్చిన పేపర్ చదివితే గానీ రాదు. రే, రోజుకు కథ చెప్తున్నావు కదరా పిశాచి కోసం. మరలా న్యూస్ పేపర్ ఎందుకురా నీకు? ఇంట్లో కూర్చొని వెళ్దామంటే తిన్నావా పడుకున్నావా అని పలకరింపులతో సాగు కొడుతుందిరా. అందుకే ఈ తుప్పచాటుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేద్దామని వచ్చానురా. అంటే నువ్వు ఇన్ని రోజులు చెప్పింది నిజమేనా మావా? నువ్వేనా నాతో సినిమా తీర్తవేట్రా? కల్పిత కథలు చెప్పడానికి రోజు పీకి తినేస్తుందిరా. సారీ మామా, నువ్వు ఇన్ని రోజులు కామెడీ చేస్తున్నావని, ఖాళీగా ఉన్నప్పుడు నవ్వుకుందామని పట్టించుకోలేదు. ఇక నువ్వు దాన్ని వదిలినా నేను దాన్ని వదలను. ఈరోజే మీ ఇంటికి వస్తా, దాని పని చెప్తా. ఇదే నా చెంబు మీద నేను చేస్తున్న శపథం. ఏటో ఎప్పుడు సినిమాలు హీరోయిన్ చూసి హ్యాపీ ఫీల్ అయిపోవడం తప్ప నా హీరోయిన్ ఎక్కడుందో
నేనెప్పుడు డాన్స్ చేస్తాను? నేనుండగా నీకు ఇంకొక హీరోయిన్ కావాలా? అయినా నాకేం తక్కువ? ఏదో చనిపోయి మెయింటెనెన్స్ లేక ఇలా అయిపోయాను, కానీ బతికున్నప్పుడు ఇంకా బాగుండేదాన్ని తెలుసా? సర్లే గాని నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళొచ్చుగా. బ్యూటీ పార్లర్కి ఏం కర్మ, పబ్కే తీసుకెళ్తా. చిల్డ్ బీరేసి ఇద్దరం కలిపి డాన్స్ చేద్దాం. డాన్స్ అంటే గుర్తొచ్చింది, రేపు శ్మశానంలో పిశాచులందరం పార్టీ చేసుకుంటున్నాం తెలుసా? నువ్వు ఖచ్చితంగా రావాలి. పార్టీయా? రాత్రంతా మేము మీ గురించే మాట్లాడుకున్నాం తెలుసా? ఎంచక్కా నిన్ను కూడా లేపేస్తే నువ్వు కూడా మాతోనే కలిసి ఉండొచ్చు తెలుసా? బోలెడ్ ప్లాన్స్ వేసుకున్నాం నీ గురించి. నువ్వంటే మా అందరికీ చాలా ఇష్టం తెలుసా? నీకోసం మా వాళ్ళందరూ కళ్ళు నాలిక బయట పెట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఏంటి, నన్ను లేపేయడానికి సమాధుల మీద కూర్చొని ప్లాన్లు వేస్తున్నారా? నా రాక్ కోసం కళ్ళు నాలుక తెరిచి ఎదురు చూస్తున్నారా? ఎవరికైనా చావు చెప్పకుండా వస్తుంది. నాకేటో నా వెనకాలే కూర్చొని రారా అని పిలుతుంది. నా బంగారు కొండ. మామా ఆధారపడికి నేను వచ్చేసా. పైగా ఆ వేసా అది ఎక్కడుందో చెప్పు. ఇవాళ దానికి 6 సినిమాలు రే. థ్యాంక్స్ రా మామ, నీ ధైర్యం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అది నీకెదురుగానే ఉంది. నువ్వు కరాటీలో బ్లాక్ బెల్ట్ కదా, నీ విద్య అంతా ప్రదర్శించే, దాన్ని సరదా తీచ్చే. నేను బయట ఉంటాను మామా. అమ్మయ్యా, రేపు నుండి హ్యాపీగా ఉండొచ్చు. మహా వెలుగు తీసేస్తున్నట్టున్నాడు. ఇంత గట్టి దెబ్బ పడిందంటే కరెక్ట్ దెబ్బే. ఒరే, ఒకేసారి వీధిలో కుక్కలన్నీ మీద పడి కరిచినట్లు ఆ దయ్యం ముండా రాత్రంతా గోడకేసి నేలకేసి ఎగరేసి కొడుతుంటే నేను అరిచిన అరుపులు ఊరంతా వినపడ్డాయి గాని తలుపు అనుకున్న నీకు మాత్రం వినపడలేదేంట్రా మిత్రద్రోహి? వినపడ్డేది మామా, అరుపులు నీవనుకోలేదు. నువ్వు కరాటీ కదా, వెరైటీ స్టైల్లో దాన్ని కొడుతుంటే అది గొంతు మార్చి రక్షించమంది అనుకున్నా. ఒరే అయినా నువ్వు తగ్గద్దు మామా, ఈరోజు ఆఫ్ కాదు, ఫుల్ వేసి దాన్ని చెదుకొట్టే. ఏం చేస్తుంది నేను చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? అంబులెన్స్ లో నా బాడీనా? నీకో దండం రా బాబు. ఈ పాటికి ఆ పిశాచి దాని ఫ్రెండ్స్ అందరికి నా గురించి చెప్పేసి ఉంటది, రెచ్చగొట్టేసి ఉంటది. నేను అర్జెంట్కి వెళ్ళి తాయెత్తు కట్టించుకోవాలి, లేదంటే నన్ను చంపేసి వాళ్ళతో కలిపేసుకుంటది. నేను వెళ్తాను రా బాబు, బాయ్. అరే ఆగరా, నీ ప్రాణం నా ప్రాణం ఒట్టురా. అడ్డాగాడిది గుడ్డా, నువ్వు పెద్ద బ్రూస్లీ మరి. స్వామి ఆంజనేయ, నా నెత్తి మీద ఏకులు ఊడిపోయినప్పుడు కూడా నిన్ను నిందించలేదు. అలాంటిది పిశాచి విషయంలో నువ్వు అస్సలు పట్టించుకోపోవడం చాలా బాధేస్తుంది. మా ఫ్రెండ్ నిన్ను చెత్తకొచ్చింది, నాకే చాలా జాలేసింది. నేనేం చేయి దొరదకి కొట్లే, ముందు బాగానే చెప్పాను కూర్చొని మాట్లాడుకుందామని. వాడే మందేశాను, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవని చేయలేపాడు, చితక్కొట్టేశాను. గొప్ప పని చేసావులే. అయినా నీకేమవుతానని వెంటపడుతున్నావు? చూడు, చచ్చినా నువ్వు ఆడదానివేగా. ఒక మగాడు వద్దు చీపు అంటుంటే సిగ్గనిపించట్లేదా? మీ అమ్మా నాన్న నీకు సంస్కారం నేర్పించలేదనుకుంటా. సారీ, ఏడవకు. నిన్ను బాధ పెట్టాలని కాదు, నాకే చాలా బాధలున్నాయి. వయసు పెరిగినా పెళ్ళవలేదు, నాకంటూ ఓ తోడు లేదు. ఒంటరితనంతో చాలా విసిగిపోయా. ఇందులో నువ్వు మధ్యన వస్తున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నేను బయటికి ఇలా ఉంటా గానీ లోపల చాలా బాధ ఉంది. సారీ, నన్ను క్షమించు. ఈరోజు నేను నీకు ఒక నిజం చెప్తాను. నేను వెంట పడుతుంది నా గురించి కాదు, నా చెల్లి కోసం. నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి. ఏంటి, నీకు చెల్లుందా? ఉంది. దానికి తల్లి తండ్రి అన్నీ నేనే. నా చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. ప్రేమ పేరుతో
ఒకడు నమ్మించి మోసం చేశాడు. ఆ బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాను. కానీ నా ఆత్మ మాత్రం చెల్లి కోసం ఇక్కడే తిరుగుతుంది. తనకి భర్తగా వచ్చేవాడు మోసం చేసేవాడు కాకుండా మంచి మనసున్నవాడు రావాలని అనుకుంటున్న సమయంలో నేను ఒకడలా కనిపించాను. కాదు, దేవుళ్లా కనిపించావు. నీ మాటల్లో అమాయకత్వం, నీ నిజాయితీ గల వ్యక్తిత్వం నాకు నచ్చాయి. కానీ ఎక్కడో సందేహం. అందుకే నాలా నా చెల్లి జీవితం అవ్వకూడదని నీ గురించి పూర్తిగా తెలుసుకుందామని నీ వెంట తిరిగాను. నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? ఆకలితో ఉన్నోడికి అర్ధో కేజీ పరవన్ను పెడితే వద్దంటావా? ఇంతకీ మీ చెల్లి ఎక్కడా? ఇదేంటి అచ్చం నీలాగా ఉంది? కొంప తీసి కామెడీ గీమిడీ చేయట్లేదు కదా? మేమిద్దరం ట్విన్స్. కావాలంటే వెళ్ళి ముట్టుకొని చూడు. నిజమే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పటిదాకా ప్రతి అమ్మాయిని నేను అడగడమే పెళ్లి చేసుకుంటావా అని. ఏ అమ్మాయి నన్ను అడగలేదు. ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎవరొకరితో పంచుకోవాలి. పోనీ మా పిశాచాలతో పంచుకుంటావా? అమ్మా బాబోయ్, ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. రాబోయ్ బాబు. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవసరమైతే నా చెల్లి కోసం మళ్ళీ తిరిగి వస్తాం.